కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ వెనుక భారీ కుట్ర ఉందన్నారు మంత్రి కేటీఆర్. బీసీలు మైనారిటీల మధ్య పంచాయతీ పెట్టడానికే కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ తెచ్చిందని మండిపడ్డారు. మైనారిటీలను బీసీ కులగణనలో చేర్చుతామన్న కాంగ్రెస్ ప్రతిపాదనను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ మైనారిటీలను బీసీల్లో చేర్చితే వారికి అందజేసే సంక్షేమం ఆగిపోతుందని హెచ్చరించారు. బీసీలకు మైనారిటీలకు తగదా పెట్టాలనే చూస్తున్న కాంగ్రెస్ కుట్రలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు మంత్రి కేటీఆర్. ప్రచారంలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి నిన్న విడుదల చేయడం జరిగింది. మైనారిటీ డిక్లరేషన్లో ఒక కుట్ర, ఒక పద్ధతి ప్రకారం బీసీలకి మైనారిటీలకి పంచాయతీ పెట్టాలనే ఒక ఆలోచన ఇవాళ మైనారిటీ డిక్లరేషన్లో మాకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇది వాళ్ళదే మైనారిటీ డిక్లరేషను. ఆ మైనారిటీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోందంటే, ఒక 6 నెలల లోపల కాస్ట్ సెన్సస్ ఒకటి చేసి మరి ఫెయిర్ రిజర్వేషన్ అనేది ఒకటి తీసుకొస్తాము, ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంక్లూడింగ్ మైనారిటీస్. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఐ రీడ్ ఇట్ అవుట్ వర్బెటమ్. కండక్ట్ అ కాస్ట్ సెన్సస్ within 6 months and ensure fair reservation for all backward classes including minorities in jobs, education and government welfare schemes. ఇది నా కవిత్వం కాదు, దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీస్ మైనారిటీ డిక్లరేషన్. ఇక్కడ కుట్ర ఏంటి అని మీరు అడగొచ్చు. కుట్ర ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, సిఖ్స్ని రిలీజియస్ మైనారిటీస్గా గుర్తిస్తుంది. మతపరమైన అల్పసంఖ్యాకులుగా భారత రాజ్యాంగమే వారికి ఒక హోదా కల్పించింది, యువర్ రిలీజియస్ మైనారిటీస్ అని. మరి వాళ్ళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ కాస్ట్ సెన్సస్ అని వాళ్ళందరినీ అలా మాట, ఇక్కడ డేంజరస్ మాట ఏంటి అంటే, కండక్ట్ కాస్ట్ సెన్సస్ వెర్ దెర్ ఈస్ నో నీడ్, యాక్చువల్లీ అసలు అవసరమే లేదు. రెండవది, కాస్ట్ సెన్సస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ మైనారిటీస్ దెర్ ఈస్ నో నీడ్. ఫెయిర్ రిజర్వేషన్ ఫర్ ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంక్లూడింగ్ మైనారిటీస్. వాట్ దిస్ మీన్స్ ఇస్, ఇది బలహీన వర్గాలకు మైనారిటీలకి పంచాయతీ పెట్టే ఒక ప్రతిపాదన. అనవసరంగా బలహీన వర్గాలని మైనారిటీలని ఇద్దరిని కూడా నష్టపరిచే ప్రతిపాదన. ఇట్ ఈస్ సంథింగ్ దట్ డెఫినెట్లీ విల్ హర్ట్ బోత్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీస్. దీనివల్ల ఇటు మైనారిటీస్ నష్టపోతారు, అటు బలహీన వర్గాలు బీసీలు కూడా నష్టపోయే ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఇది చాలా చాలా దుర్మార్గమైన మాట, అక్కర్లేని మాట. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ తలాతోకా లేని ప్రతిపాదన ఏదైతే ఉందో, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది తప్పకుండా తెలంగాణలోని ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి క్రిస్టియన్ సోదరుడు, అదేవిధంగా ప్రతి సిక్కు సోదరుడు, అదేవిధంగా ప్రతి బలహీన వర్గాల బిడ్డ కూడా దీనికి తప్పకుండా ఖండించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఒకసారి మీరు ముస్లింలను కూడా ఇంక్లూడ్ చేస్తూ మీరు వెంటనే వాళ్ళని బీసీలుగా గుర్తిస్తే, దేర్ విల్ బీ నో నీడ్ ఫర్ అ సెపరేట్ మైనారిటీస్ వెల్ఫేర్ మినిస్ట్రీ, there will be no minorities commission, there will be no other minority body. ఒకసారి ఈ సెన్సస్ చేసి అందరు ముస్లింలు బీసీలుగానే గుర్తించినారనుకోండి, తర్వాత రేపటి రోజున మైనారిటీ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది ప్రత్యేకంగా ఉండదు, మైనారిటీ కమిషన్ ఉండదు, మైనారిటీ సంబంధించిన ఏ ఆర్గనైజేషన్ కూడా. ఇవాళ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, దానికి మా ఇమ్తియాజ్ గారు చైర్మన్గా ఉన్నారు. మరి రేపు ఆ కార్పొరేషన్ అవసరం ఉండదు, ఎందుకంటే బీసీలో చేర్చిన తర్వాత మైనారిటీలు తమ ప్రత్యేక హోదాను కోల్పోతారు. ఇది చాలా చాలా తప్పు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదు, సమర్థనీయం కాదు. దీన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ప్రతిపాదన మంచిది కాదు అనే మాట మరి ఎవరు రాసిచ్చారో వాళ్ళకు తెలియదు. ఓట్ల కోసం ఏదో రాయాలి కాబట్టి రాసినట్టున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు. రెండవది, ఇది 100% బీజేపీ ఐడియాలజీ ప్రకారమే జరుగుతున్నట్టు కనబడుతున్నది. బీజేపీ ఈ మధ్యన మాట్లాడుతున్నది, ఏం మాట్లాడుతున్నది, పాస్మాందా ముసల్మాన్ అని మాట్లాడుతున్నది బీజేపీ. సో కాంగ్రెస్ డిక్లరేషను ఈరోజు బీజేపీ ఐడియాలజీకి లింక్ అయి ఉన్నట్టుగా కనబడతా ఉంది. जो बात कांग्रेस आज माइनॉरिटी डिक्लेरेशन में कह रही है, ये बीजेपी के आइडियोलॉजी के साथ मिला हुआ है. पासमानदा मुसलमान बोल के आज बीजेपी जो बात कह रही है, वही बात आज कांग्रेस पार्टी अपने डिक्लेरेशन के जरिए कर रही है. 2004 से लेकर 2014 तक कांग्रेस पार्टी यहाँ पे सत्ता में थी, यूनाइटेड आंध्र प्रदेश में, मुत्तहिदा आंध्र प्रदेश में. इसमें अगर उनका बजट आप देखेंगे, 2004 और 5 में बजट था माइनॉरिटी वेलफेयर का 39 करोड़, जिसमें से 42% तेलंगाना का शेयर है. मतलब
आप कम से कम 16-17 करोड़ था 2004-5 में, और आखिरी में 2004-5 से लेके 13-14 तक अगर आप देखेंगे आखिरी बजट था 509 करोड़ खर्चा किया गया, 509 करोड़ कुल मिला के पूरे मुत्तहिदा आंध्र प्रदेश में 23 जिलाओं के लिए, 23 अजलाओं के लिए। अगर इसमें से अगर 42% आप लेंगे तो आप 200 करोड़ के आसपास भी नहीं है। कुल मिला के 10 सालों में 2004 से लेके 14 तक 10 सालों में कांग्रेस पार्टी ने माइनॉरिटी वेलफेयर के लिए तेलंगाना में खर्चा किया 900 करोड़, 930 करोड़। जबकि तेलंगाना की रियासत बनी और केसीआर साहब का सदारत में यहाँ गवर्नमेंट बनी, तो 2014 से लेके आज तक 2023 तक इन 10 सालों का बजट अगर आप लेंगे, कुल मिला के हमने खर्च किया 10,140 करोड़। कहाँ 900 करोड़, 930 करोड़, कहाँ 10,140 करोड़। అంటే 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ వెల్ఫేర్కు ఖర్చు పెట్టింది మొత్తం 930 కోట్లు అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 10,139 కోట్ల 11 లక్షల రూపాయలు. అంటే వాళ్ళ పెట్టిన దాని మీద చూస్తే దాదాపు 11 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సిన్సియారిటీ, వాళ్ళు మాట్లాడుతున్నారు हम लोग 4,000 करोड़ बजट लगाएंगे। आप क्या करेंगे 4,000 करोड़? तेलंगाना गवर्नमेंट अगर बीआरएस गवर्नमेंट रहेंगी, ये बजट ऑटोमेटिकली 5,000 करोड़ हो जाता। आप क्या करेंगे 4,000 करोड़? तो आप इसीलिए हम हमारे मैनिफेस्टो में केसीआर भरोसा प्रोग्राम जो है उसमें साफ साफ सीएम साहब ने कहा कि हम बढ़ाते जाएंगे माइनॉरिटी वेलफेयर बजट, जिस कदर हम लोग बढ़ाते गए पिछले 10 साल आगे भी बढ़ाएंगे करके हमने कह दिया। तो आपकी 4,000 क्या है, 5,000 यहीं पे बन रहा। आज तेलंगाना का सबसे ज़्यादा बजट है पूरे हिंदुस्तान में। तारीख में इतना बजट किसी ने नहीं दिया माइनॉरिटी वेलफेयर के लिए सिवाय केसीआर साहब। कि आज आप नीयत देखिए कांग्रेस पार्टी की, आप सोचिए एक मिनट के लिए कि जहां वो लोग सत्ता में, कर्नाटक में, राजस्थान में काम नहीं करते, वहां वेलफेयर नहीं करते, पर यहां आके बोलते हैं कि 4,000 देंगे, 4,000 करोड़ देंगे, ये करेंगे वो करेंगे। आप ज़रा एक बार पूरी तरह से छानबीन करें डिक्लेरेशन का और साजिश आप समझें। और यहाँ पे जो बीजेपी से ताल्लुक़ रखने वाला पीसीसी प्रेसिडेंट जो है, उसका आइडियोलॉजी और लग रहा है कि बीजेपी का आइडियोलॉजी और कांग्रेस का आइडियोलॉजी तेलंगाना में मिला जुला है। मैं एक और किस्सा भी आपको सुनाता हूँ। आज जहाँ राजा सिंह लड़ रहा है, जहाँ बंडी संजय लड़ रहा है, जहाँ धर्मपुरी अरविंद लड़ रहा है, कांग्रेस ने पूरी तरह से जानते हुए, पूरी तरह से वाकिफ होते हुए वहाँ पे बहुत ही वीक कैंडिडेट उन्होंने ठहराया। आज गोशामहल में एक बहुत ही वीक कैंडिडेट, करीमनगर में वीक कैंडिडेट, इन तीनों का आज लिख लो आप, इन तीनों का जमानत जब्त हो जाएगा। जानते हुए पूरी तरह एक वीक कैंडिडेट को एक मैच फिक्सिंग में उन्होंने वहाँ पे ठहराया। आप एक बार ये जानकारी लीजिए, आप एक बार ये डिटेल लीजिए। कुरुटले में, साथ ही साथ करीमनगर में और गोशामहल में, इससे कांग्रेस पार्टी का नीयत साफ होता।